హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక మంచి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే మీకు ముందుకు వచ్చేసాను. మంచి డిజైనర్ లెహంగా అనమాట. మనకు బయట 10,000, 12,000, 13,000లో అయ్యేది నేను బడ్జెట్లో మీకు అయితే చూపించబోతున్నాను. చూసేయండి. అదే నా మోస్ట్ ఫేవరెట్ లెహంగా అనమాట. ఇదే అసలు కలర్ కాంబినేషనే సూపర్ ఉంటుంది. సో ఇది నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందైతే ఒక శారీ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా హాఫ్ శారీ కోసమే చూసాను, కానీ రెడీమేడ్లో ఎక్కడ నాకు నచ్చిన మోడల్స్లో లేవు. మోడల్ నచ్చితే నచ్చిన కలర్ కాంబినేషన్స్లో లేవు. సర్లే ఇంక ఇది వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పేసి స్వాతిలో ఒక శారీ నచ్చింది. ఆ శారీ అయితే తీసుకున్నాను. శారీని డ్రైప్ చేసుకుందామని చెప్పి. కానీ ఇంటికి వచ్చినాక వై కాంట్ ఐ టర్న్ దట్ శారీ ఇంటూ హాఫ్ శారీ అన్నట్టు అనిపించింది. సో హాఫ్ శారీగా కన్వర్ట్ చేసుకొని వేసుకుందామని చెప్పి ఇంకా వెంటనే ఎప్పుడో కుట్టించుకునే బొటెక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఆంటీకి అయితే మొత్తం చెప్పేసాను. ఆంటీ శారీ నాకు మంచి డిజైనర్ హాఫ్ శారీగా కావాలి అని చెప్పేసి. ఇదే అనమాట ఆ శారీ. కలర్ కాంబినేషన్ బాగుంది. అసలు ఈ గ్రీన్ చాలా బాగుంటుంది. లక్స్ గ్రీన్, డార్క్ లక్స్ గ్రీన్ అనమాట. అండ్ బ్లూ. అసలు ఈ బ్లూ అయితే చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. అసలు డ్రెస్ చాలా హెవీగా ఉంటుంది. ఫుల్ ఫ్లేర్ ఉంటుంది, హెవీగా ఉంటుంది. నేను అసలు ఎలా కుట్టించుకున్నా, ఏమేమి పెట్టించుకున్నా అనేది క్లియర్గా చెప్పేస్తాను. చూసేయండి. మొత్తం శారీ 5 మీటర్స్ ఉంటుంది కదా. నేను శారీ పళ్ళు పార్ట్ 1 మీటర్ తప్ప మిగిలిందంతా లెహంగాకి పెట్టేమన్నాను అనమాట. అంటే 4 మీటర్స్, మొత్తం 4 మీటర్స్ లెహంగాకి పెట్టడం వల్ల మనకి ఎంత ఫ్లేర్ అయితే వచ్చింది. 4 మీటర్స్ మనం లెహంగాకి పెట్టేయడం వల్ల ఇంత ఫ్లేర్ అయితే వచ్చింది అనమాట లెహంగాకి. నెక్స్ట్ ఏంటంటే శారీ బార్డర్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉండింది. అంటే ఇంతే ఉంది బార్డర్. సో ఏంటి, ఇంతే బార్డర్ ఉంది కాబట్టి అంత లుక్ రాదని ఆంటీ ఏం చేశారంటే డబుల్ బార్డర్ వేసారు. నేనైతే ఏం చెప్పలేదు. అది బార్డర్కి బార్డర్ అటాచ్ చేశారనమాట. మనకి పైన కూడా ఉంటుంది కదా. సో ఒక బార్డర్ మనకి మిగిలిపోతుంది అనమాట. సో ఆ బార్డర్ కూడా వేస్ట్ చేయకుండా ఆంటీ ఇలా అటాచ్ చేసి వేశారు. డబుల్ బార్డర్ వేయడం వల్ల చూడండి ఎంత బార్డర్ ఉందో. ఇంత బార్డర్ ఉంది, పైన లెహంగా ఉంది. సో ఇదంతా ఇంకా నార్మల్గా లెహంగా ఎలా స్టిచ్ చేస్తారో అలా స్టిచ్ చేసేసారు. ఇక్కడ వచ్చేసి తాడులు కాకుండా కొంచెం నీట్ ఫినిషింగ్ ఉండడం కోసం అయితే జిప్, అలానే బటన్స్ అనమాట. ఇవి ఉంటాయి కదా, వీటిని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇవి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. కింద వచ్చేసి జిప్ అనమాట. తాడులు కాకుండా ఇలా అయితే పెట్టించుకున్నాం నీట్గా, ఫినిషింగ్ కొంచెం బాగా ఉండడం కోసం. ఇది లెహంగా అనమాట. 4 మీటర్స్ పట్టింది లెహంగా. నెక్స్ట్ బ్లౌజ్ ఏమో పళ్ళు అని చెప్పాను కదా. యాక్చువల్గా బ్లౌజ్ పీస్తో కుట్టించుకుంటే అంత లుక్ రాకపోయేది. పళ్ళుతో కుట్టించుకోవడం వల్ల ఆ బ్లౌజ్ అయితే అది ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి, ఇదంతా పళ్ళు పార్ట్ అనమాట మనకి. ఇదేమో బార్డర్. ఈ హ్యాండ్స్ ఏమో బ్లౌజ్ పీస్ ఏదైతే ఇచ్చారో అది బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను. ఇది బార్డర్, శారీలో బార్డర్. ఇదంతా పళ్ళు. బ్లౌజ్ సింపుల్గానే కుట్టించుకున్నాను, హెవీ వర్క్ ఏం లేకుండా. వెనకాల బ్యాక్ హుక్స్, ప్రిన్స్ కట్ అనమాట. బ్లౌజ్కి అయితే 1 మీటర్ పట్టింది, ఎక్కువ ఏం పట్టలేదు. సో ఇది బ్లౌజ్ శారీతో బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకుంటాము, లెహంగా స్టిచ్ చేయించుకుంటాము. కానీ దానికోసం ఓనీ దొరకడానికి మాత్రం మనకు చాలా కష్టమవుతుంది గైస్. నేను తిరిగి 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 ఓపిక అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్కి దొరుకుతుందా ఇంకా లాస్ట్కి అసలు ఓనీ దొరుకుతుందా, అసలు నేను ఇది హాఫ్ శారీగా వేసుకోగలనా అనుకునే టైంకి విజయవాడలో ఉండే వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది, జమున జ్యోతిలో అయితే దొరికిందనమాట ఓనీ. ఇది కూడా బడ్జెట్లోనే దొరికింది. అసలు చూడండి ఎంత బాగుంది. నాకు అసలు ఓనీ అయితే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే చూడండి మొత్తం ఇక్కడ బార్డర్ అంతా మనం అసలు బార్డర్ వేయించుకునే పని లేకుండా బార్డర్డ్ ఓనీ అనమాట. మంచిగా బార్డర్ వచ్చి ఓనీ మొత్తం ఇలాగా ఇవి వస్తాయి అన్నమాట. కనిపించట్లేదు అనుకుంటున్నాను. ఓనీ మొత్తం ఇవి ఇలా చిన్న చిన్న చమ్కీలు అయితే వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది అసలు వేసుకుని. ఓనీ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. లైక్ దేని మీద వేసుకున్నా అసలు అద్దరిపోయిద్ది ఓనీ. మంచి రిచ్ లుక్ అయితే ఇస్తుంది మనకి. ఇది ఓనీ అనమాట. అయితే ఎంత బడ్జెట్ అయింది చెప్తాను చూడండి. మంచి ఫినిషింగ్ రావాలి అంటే మినిమం ఈ మాత్రం బడ్జెట్ అయితే పెట్టుకోవాలి. ఫినిషింగ్ మంచిగా ఉండాలి, మనకి లెహంగా డిజైనర్ పీస్లో కనిపించాలి అంటే ఈ మాత్రం బడ్జెట్ అయితే పెట్టుకోవాలి.
నాకు శారీకి అయితే 2000 అయింది, 2000 అనమాట శారీ. నెక్స్ట్ స్టిచ్చింగ్కి 1500 అయింది. అంటే లైనింగ్ ఏమీ నేను ఇవ్వలేదు, మొత్తం వాళ్ళే వేసుకున్నారు. లైనింగ్ కింద క్యాన్ కూడా పెట్టించుకున్నాను. బాగుంది అనమాట, ఫినిషింగ్ బాగుంది. క్యాన్ వేశారు, లైనింగ్ అంతా ఆంటీనే పెట్టుకున్నారు. 1500 అయితే తీసుకున్నారు. ప్లస్ ఓనీ వచ్చేసి 800 పడింది, 850 800 ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఈ రెండు 850 or 800 అంతే. మొత్తం ఎంత అయింది? ఇది 2000 ప్లస్ ఇది 1500 స్టిచ్ చేయడానికి 3500 ప్లస్ ఇది ఒక 850, ఇప్పుడు 900 వేసుకోండి, అరౌండ్ 4400 అయింది. ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక వచ్చిన అవుట్పుట్ ఫొటోస్ అయితే మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి. అస్సలు 4000 5000 అవుట్ఫిట్లు అయితే ఉండదు, అంత బాగుంటుంది. వచ్చింది కలర్ కాంబినేషన్, శారీ సెలెక్ట్ చేసుకున్న కలర్ కాంబినేషన్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా శారీని హాఫ్ శారీకి కన్వర్ట్ చేసుకోండి. మనకు నచ్చిన కలర్స్ శారీలోకి దొరుకుతాయి ఆల్మోస్ట్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా హాఫ్ శారీ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇదే అనమాట ఇవాళ వీడియో. నేను హాఫ్ శారీ వేసుకున్నాక వచ్చిన ఫొటోస్ని పక్కన యాడ్ చేస్తాను, చూసేయండి. ఇదన్నమాట ఇవాళ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.